హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాన్షీస్ కిచెన్. ఈరోజు చాలా ప్రోటీన్ హై రిచ్తో ఉండే వెయిట్ లాస్కి ఉపయోగపడే ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మనకి సపరేట్గా కర్రీ అండ్ రైస్ వండుకునే టైం లేకపోయినా స్కూల్ టైంకి ఆఫీస్ టైంకి అయినా సరే సింపుల్గా అయిపోయే రెసిపీ. దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలానే 2 టొమాటోస్ని కూడా కట్ చేసి, అలానే 2 మీడియం సైజ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి, కొంచెం అల్లం తరుగు, అలానే 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసి, దాంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని, దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి, మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసి, మిక్సర్ జార్ని లిడ్తో క్లోజ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఇందులో సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. టొమాటో ఆనియన్లో ఉండే వాటరే మనకి మొత్తం సరిపోయి ఇలా పేస్ట్గా రెడీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి 2 గరిటెల నూనెని యాడ్ చేసుకోండి. మనకి మసాలా రైస్కి ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి, పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా మిక్స్ చేస్తూ తిప్పాలి. చూసారు కదా, మనకి ఇక్కడ పచ్చివాసన అంతా పోయి ఇలా మనం వేసిన ఆయిల్ని కూడా బయటకు తేలుతూ ఉంటుంది. అలా వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి అవసరమైతే ఇక్కడికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని. ఇక్కడ నేనైతే వేసింది సరిపోయింది. చూసారు కదా, ఇక్కడ నేను చనాని ముందే 8 అవర్స్ పాటు నానబెట్టాను. ఇలా నానబెట్టిన చనాని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని, అవి కూడా మనం పచ్చివాసన పోయిన తర్వాత ఈ మసాలాలో యాడ్ చేసుకుని, అలానే ఆల్రెడీ 15 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసి, 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. అలానే టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీరని కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ చేసేసుకుని, ఒక్కసారి ఫైనల్గా మీరు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుని, అవసరమైతే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను. చూడండి, రైస్ మనకి ఎంత మంచిగా కుక్ అయిపోయి చనా కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఒక్కసారి ఫైనల్గా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే చనా మసాలా రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మీరు రైతాతో కాంబినేషన్ చేసుకుని కూడా తినవచ్చు. ఈ చల్లని వింటర్స్లో ఇలాంటి హాట్ రెసిపీ తింటే చాలా యమ్మీగా ఉంటుంది.